Dear viewers, welcome back to our channel Learn English with Venkat. మనం కాంపిటేటివ్ ఇంగ్లీష్లో భాగంగా ఆర్టికల్స్ గురించి తెలుసుకుంటున్నాం. గత వీడియో లెసన్లో ఏ యాన్ ఎలా యూజ్ చేస్తారనే విషయం తెలుసుకున్నాం. ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో ది అనే ఆర్టికల్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అలాగే ఆర్టికల్స్ అనే వాటిని ఎక్కడెక్కడ మనం యూజ్ చేయరాదు అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియో లెసన్లో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ది అనే ఆర్టికల్ని ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం. నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్, రివర్స్, సీస్, ఓషన్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు మనం ఈ ది అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ది సహారా, ది పసిఫిక్ ఓషన్, ద హిమాలయ, ది కావేరీ, ఈ రకంగా. బిఫోర్ ద నేమ్ ఆఫ్ హోలీ బుక్స్, పవిత్ర గ్రంథాల ముందు మనం యూజ్ చేస్తాం. ద గీత, ద ఖురాన్, ద బైబిల్, ద రామాయణ, ద మహాభారత, ఇలా. బిఫోర్ ద యూనిక్ థింగ్స్, అంటే ఏదైనా ఈ ప్రపంచంలో ఒకటి ఆ యూనిక్గా ఉండే థింగ్స్ ముందు కూడా మనం ఈ ది యూజ్ చేస్తాం. ది స్కై, ద సన్, ద మూన్, ద ఎర్త్, ఇలా. ది సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే అవే అత్యున్నతం, అవే హైయెస్ట్, అటువంటి వాటి ముందు కూడా మనం ది యూజ్ చేస్తూ ఉంటాం. హీ ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, అంటే ఆ క్లాసులో అతను చాలా తెలివైన వాడు, అత్యంత తెలివైన వాడు అని చెప్పేటప్పుడు ఇలా ది క్లెవరెస్ట్ అని చెప్పి యూజ్ చేస్తాం. షీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఉమెన్ చూడండి, ది మోస్ట్ అనం, ఇలా సూపర్లేటివ్ ముందు ది యూజ్ చేస్తాం. బిఫోర్ ద ఇనిషియస్, అంటే ఇనిషియస్ ముందు కూడా మనం ఈ ది యూజ్ చేస్తాం. ది యునెస్కో, ది WHO, ఇలా. ఫ్రెండ్స్, కొన్ని రకాల కంపేరిటివ్ కన్స్ట్రక్షన్ ముందు కూడా మనం ఈ ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తుంటాం. హీ ఈజ్ ద యంగర్ ఆఫ్ ది 2 బాయ్స్, ఇక్కడ 2 బాయ్స్ని మనం కంపేర్ చేస్తున్నాం. వాళ్ళలో ఒక అతను యంగర్ అని చెప్పేటప్పుడు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తుంటుంది యాడ్జెక్టివ్ ముందు. ది మోర్ యూ లెర్న్, ది మోర్ యూ ఎర్న్, నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తా అని చెప్పి ఇక్కడ యాడ్జెక్టివ్స్ని కాకుండా యాడ్వర్బ్స్ని కంపేర్ చేస్తాం. ఇటువంటి సందర్భాల్లో కూడా మనం ది యూజ్ చేస్తుంటాం. ది మోర్, ఈ విధంగా. నెక్స్ట్, బిఫోర్ యాడ్జెక్టివ్స్ యూజ్డ్ యాస్ నౌన్స్, అంటే కొన్ని రకాల యాడ్జెక్టివ్స్ని నౌన్గా యూజ్ చేసేటప్పుడు కూడా మనం ఈ ది అనే ఆర్టికల్ వాడుతుంటాం. ది యంగ్ షుడ్ సపోర్ట్ ది ఓల్డ్, ఇక్కడ ది యంగ్ అంటే ఆల్ ద యంగ్ పీపుల్ అని చెప్పి అర్థం. ది ఓల్డ్ అంటే ఆల్ ది ఓల్డ్ పీపుల్ అని చెప్పి దాని యొక్క మీనింగ్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే సంగీత పరికరాల ముందు కూడా మనం ఈ దీన్ని యూజ్ చేస్తుంటాం. ఈ ప్లేస్ ది వయలిన్, ది తబలా, ది వీణా, ఇలా. బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్, హీ వన్ ది ఫస్ట్ ప్రైజ్, ది ఫస్ట్, ది సెకండ్, ది థర్డ్, ఇలా మనం ఆ దీని ఖచ్చితంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పే ముందు యూజ్ చేయవలసి ఉంటుంది. షీ గాట్ ద 5th ర్యాంక్, ది 5th ర్యాంక్, చూడండి ఇక్కడ 5th ముందు మనం దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, బిఫోర్ డెజిగ్నేషన్స్, ది ప్రెసిడెంట్, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ది జనరల్ మేనేజర్. ఫ్రెండ్స్, ద నేమ్స్ ఆఫ్ ఏ హోల్ ఫ్యామిలీ ముందు కూడా మనం ఈ ది ఆర్టికల్ యూజ్ చేస్తుంటాం. ది గాంధీస్, ది టాటాస్, ది అంబానీస్ అంటే అంబానీ మొత్తం హోల్ ఫ్యామిలీని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ది అనే ఆర్టికల్. బిఫోర్ ది ప్లూరల్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్, అంటే గ్రూప్ ఆఫ్ నేషన్స్ కలిపి ఉంటాయి, గ్రూప్ ఆఫ్ స్టేట్స్ కలిపి ఉంటాయి. అటువంటి గ్రూప్స్ని కానీ అటువంటి కంట్రీస్ కూడా మనం చెప్పేటప్పుడు ది యూజ్ చేస్తుంటాం. ది USA, ది UK, ది సార్క్, ఇలా. నెక్స్ట్, అంతకుముందు తెలిపి మళ్ళీ ప్రస్తావించేటప్పుడు చూడండి ఎగ్జాంపుల్. వన్స్ అపాన్ ఎ టైమ్ దే లివ్డ్ ఏ కింగ్, ఒకనొకప్పుడు ఒక రాజు నివసించేవాడు. ద కింగ్ హ్యాడ్ 3 సన్స్, ఆ రాజుకి 3 కొడుకులు. ఇక్కడ చూడండి, ఆ రాజు అని చెప్పి మనం రెండోసారి ప్రస్తావించేటప్పుడు ఇక్కడ ది కింగ్ అని చెప్పి యూజ్ చేస్తాం. నెక్స్ట్, ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేసేటప్పుడు కూడా మనం ఇది యూజ్ చేస్తుంటాం. అరకు ఈజ్ ద ఊటీ ఆఫ్ AP, అంటే ఊటీ అనేది దేశం ఎలాంటిదో ఆంధ్రప్రదేశ్లో అరకు కూడా అలాంటిది అని చెప్పి ఇలా మనం కామన్ నౌన్గా యూజ్ చేసేటప్పుడు చెప్తూ ఉంటాం. ముంబై ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, అంటే ప్రపంచంలో మాంచెస్టర్ నగరం ఎటువంటి ప్రసిద్ధి చెందిందో అలాగే ఇండియాలో కూడా ముంబై అనేది అలా ప్రసిద్ధి చెందిందని చెప్పి దీని యొక్క మీనింగ్. కొన్ని వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ ముందు కూడా మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం. ది హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది వీక్, ఇలా. ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో ఒక నిర్దిష్టమైన వ్యక్తి గురించి కానీ థింగ్ గురించి కానీ ప్రస్తావించేటప్పుడు కూడా మనం ఈ ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తుంటాం. ప్లీజ్ కాల్ ది మ్యాన్ హూ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్, ఎవరైతే బయట వెయిట్ చేస్తున్నారో అతన్ని పిల్లంటే ఆ నిర్దిష్టమైన ఆ పర్టికులర్ వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించాం కాబట్టి ది మ్యాన్ అన్నాం. టర్న్ ఆఫ్ ది ట్యాప్, యు ఆర్ వేస్టింగ్ వాటర్, నువ్వు వాటర్ వేస్ట్ చేస్తున్నావు, ఆ ట్యాప్ ఆపి అని అంటే ఆ ట్యాప్ అని చెప్పి ఆ నిర్దిష్టమైన పర్టికులర్ ట్యాప్ గురించి ప్రస్తావించాం కాబట్టి ఇక్కడ ది ట్యాప్ అని చెప్పాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్, అంటే ఏమైనా ఆవిష్కరణ ముందు కూడా మనం ఈ ది యూజ్ చేస్తుంటాం. ది కంప్యూటర్, ది టెలివిజన్, ఇలా.
బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, షిప్స్, ఏరోప్లేన్స్. షిప్స్, ట్రైన్స్, ఏరోప్లేన్స్ ముందు కూడా ఇది యూజ్ చేస్తుంటాం. ది గోదావరి ఎక్స్ప్రెస్, ది టైటానిక్ షిప్, ఎట్సెట్రా. నెక్స్ట్ ఫ్రేజ్ క్లాజులను మనం నౌన్గా ఐడెంటిఫై చేసేటప్పుడు కూడా మనం కొన్ని సందర్భాల్లో ది ఆర్టికల్ వాడుతుంటాం. ది బాయ్ స్టాండింగ్ అట్ ద గేట్ ఈజ్ మై ఫ్రెండ్. ఎవరైతే గేట్ దగ్గర నిలబడి ఉన్నారో ఆ బాయ్ అనేవాడు నా స్నేహితుడు అని చెప్పి ఇలా ఇక్కడ ఫ్రేజ్గా మనం చెప్పాం. ఈ బాయ్ గురించి స్టాండింగ్ అట్ ద గేట్ అనే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఈ ఫ్రేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ది బాయ్ అన్నాం. ది గర్ల్ హూ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ ఈజ్ మై సిస్టర్. ఇక్కడ క్లాజ్గా మనం ఈ గర్ల్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, హూ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ అని. ఇలా ఫ్రేజ్ క్లాజ్ని మనం నౌన్గా యూజ్ చేసేటప్పుడు కూడా ఈ ది అనే ఆర్టికల్ మనం కొన్ని సందర్భాల్లో వాడుతుంటాం. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ హిస్టరీ, ద ఫస్ట్ వరల్డ్ వార్, ద క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే చరిత్రలో నిలిచిపోయిన కొన్ని ప్రముఖ సంఘటనల గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఇది యూజ్ చేస్తుంటాం. ఈ విధంగా నేమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీల నేమ్స్ ముందు కూడా మనం ఇది యూజ్ చేస్తుంటాం. ది బీజేపీ, ది ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆ పార్టీల ముందు కూడా ఆ పేర్ల ముందు కూడా మనం ఈ దీన్ని యూజ్ చేస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఈ దీన్ని ఎన్ని సందర్భాల్లో యూజ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్టికల్స్ ఎక్కడెక్కడ మనం యూజ్ చేయరాదు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టికల్ యూజ్ చేయరాదు. రవి, ముంబై, విశాఖపట్నం ఇటువంటి పేర్ల ముందు ఎప్పుడు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయం. గేమ్స్, మీల్స్, డేస్, సీజన్స్, లాంగ్వేజెస్ ముందు కూడా మనం ఎట్టి పరిస్థితులు కూడా ఆర్టికల్ యూజ్ చేయరాదు. క్రికెట్ ఈజ్ ఏ పాపులర్ గేమ్ అనాలి తప్ప ఏ క్రికెట్ కానీ ది క్రికెట్ కానీ చెప్పి చెప్పరాదు. ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ అనాలి, ది ఇంగ్లీష్ అని చెప్పి చెప్పరాదు. లంచ్ ఈజ్ రెడీ అంతేగాని ద లంచ్ ఈజ్ రెడీ అని చెప్పి అనరాదు. సండే ఈజ్ హాలిడే, ఏ సండే ది సండే అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పడానికి వీలు లేదు. స్కూల్, కాలేజ్, హాస్పిటల్, యూనివర్సిటీస్కి మనం జనరల్గా మెయిన్ పర్పస్ గురించి వెళ్ళేటప్పుడు మనం ఆర్టికల్ యూజ్ చేయాలి. అలా కాకుండా వేరే పర్పస్ గురించి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, రాజు గోస్ టు కాలేజ్ డైలీ అంటే రాజు రోజు కూడా కాలేజ్కి వెళ్తుంటాడు, అది జనరల్ పర్పస్. అలా కాకుండా హిస్ ఫాదర్ గోస్ టు ద కాలేజ్ టు పే ఫీ, వాళ్ళ నాన్నగారు ఏమో కాలేజ్కి ఫీ పే చేయడానికి వెళ్ళారంటే అక్కడ ఒక నిర్దిష్టమైన అంటే ఒక పర్టికులర్ పర్పస్ గురించి వెళ్ళాడు కాబట్టి అలాంటప్పుడు మనం ది కాలేజ్ అని చెప్పి ఏదైతే ఎక్కడికైతే వెళ్ళాడో వాటి ముందు ఖచ్చితంగా మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, పదార్థాల పేర్ల ముందు అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు అలాగే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయం. షుగర్ టేస్ట్ స్వీట్, చూడండి షుగర్ ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయరాదు. అలాగే ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఆనెస్ట్ ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయరాదు. కలర్స్, రిలేషన్షిప్ వర్డ్స్, ఫెస్టివల్స్ ముందు కూడా మనం ఆర్టికల్ యూజ్ చేయరాదు. బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్, ద బ్లూ, ఏ బ్లూ అని చెప్పి అనరాదు. అలాగే ఫాదర్ స్పీక్స్ ఇంగ్లీష్ అంతేగాని ది ఫాదర్, ఏ ఫాదర్, యాన్ ఫాదర్ అని చెప్పి ఇటువంటి ఆర్టికల్స్ ఎప్పుడు కూడా మనం యూజ్ చేయడానికి వీల్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లెసన్లో మీరు ది అనే ఆర్టికల్ని ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు, అలాగే ఆర్టికల్స్ని ఇంగ్లీష్లో మనం ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేయరాదు అనే విషయాన్ని తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియో లెసన్లో మీకు ఎగ్జాంపుల్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్ రూపంలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ రూపంలో అడగడం జరుగుతుంది, అలాగే వాటి యొక్క ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.